India's top competitive exams JEE, NEET, Olympiad, Law, Groups, etc. గైడెన్స్ కావాలన్నా మీ పిల్లలు 21st century ఆపర్చునిటీస్ ఛాలెంజెస్ అర్థం చేసుకుని 10x యాక్షన్ టేకర్స్ కావాలన్నా, కెరియర్ గైడెన్స్ కావాలన్నా, పేరెంటింగ్ గైడెన్స్ కావాలన్నా, విద్యారంగంలో 23 ఏళ్ల ఎక్స్పీరియన్స్ ఉన్న ఎన్బివి సుబ్బారావు గారిని సంప్రదించండి. ఫోన్ 8866298883. నమస్తే, వెల్కమ్ టు ప్రైమ్ 9 స్టడీ పాయింట్. ఈరోజు టాపిక్ ఏంటంటే చాలా మందికి ఉన్న డౌట్ ఇది. అసలు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్ అందరికీ. అంటే ఎగ్జామ్స్ రాయడం, క్వాలిఫై అవ్వడం ఒక ఎత్తు, ఇంటర్వ్యూ క్రాక్ చేయడం ఒక ఎత్తు అని చెప్పొచ్చు అసలు అందరూ. సో అలాగనే ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఎలా నేర్చుకోవాలి? ఎగ్జామ్స్కి ముందు నుంచి నేర్చుకోవడం బెటరా, లేకపోతే ఎగ్జామ్స్ అయిపోయాక కొంతమంది ఒక 4 days ముందు, 1 week ముందు ఇంటర్వ్యూ ఉందంటూ నేర్చుకుంటూ ఉంటారు. సో ఇది ఎంతవరకు కరెక్ట్? అసలు ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఎలా నేర్చుకోవాలి? వీటన్నిటి గురించి తెలియజేయడానికి మనతో పాటు ఉన్నారు ఎన్బివి సుబ్బారావు సార్. ముందుగా వెల్కమ్ సార్. నమస్తే అండి. సార్, చూసుకుంటే ఇంటర్వ్యూ అనేది చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్కరికి. ఎంత ఎగ్జామ్స్లో మనము ఒక్కరు రాసినా ఇంటర్వ్యూ అయితే క్రాక్ చేయాలి. సో దానికోసం ఆ స్కిల్స్ అనేది చాలా ఇంపార్టెంట్. ఆ స్కిల్స్ అనేది కొంతమంది 1 week ముందు ప్రిపేర్ అవుతూ ఉంటారు ఇంటర్వ్యూ కోసం, కొంతమంది ఫస్ట్ నుంచి ఎగ్జామ్స్తో పాటు నేర్చుకుంటూ ఉంటారు. సో ఇంటర్వ్యూ స్కిల్స్ అనేవి ఎప్పుడు నేర్చుకోవాలంటారు? అసలు ఎలా ఇంపార్టెంట్ అంటారు? సో చాలామంది సబ్జెక్ట్ ఎగ్జామ్స్ కోసం సంవత్సరాల తరబడి ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు. మరి ఇంటర్వ్యూకి ఎంత టైం ఇస్తారు? అక్కడైతే సంవత్సరాలు ఇస్తారు, ఇంటర్వ్యూకి ఎంత టైం ఇస్తారు అనేటువంటిది ఇంపార్టెంట్. ర్యాంక్స్ ఉంటాయి, డిగ్రీస్ ఉంటాయి, కొంతమందికి జాబ్స్ ఉండవు. ఎందుకు అనేటువంటిది సెకండ్ క్వశ్చన్. మూడవది, వాళ్ళకి నాలెడ్జ్ ఉండొచ్చు, రైట్, కానీ క్లారిటీ లేదు, కాన్ఫిడెన్స్ లేదు, కమ్యూనికేషన్ రాదు. అప్పుడు ఏమవుతుంది? నాలెడ్జ్ ఉన్నప్పటికీ ఏమవుతుంది? ఇప్పుడు ఉన్నటువంటి ప్రపంచంలో మార్కులు, ర్యాంకులు, మీ డిగ్రీ ఎంట్రీని ఇస్తాయి. ఆ ఇంటర్వ్యూ లోపలికి వెళ్ళటానికి ఎంట్రీని ఇస్తాయి. మరి మీకు జాబ్ ఇచ్చేది ఏమిటి? రైట్, మీకు జాబ్ ఇచ్చేటువంటిది 3 C's అండి. 1 కాన్ఫిడెన్స్, 2 క్లారిటీ, 3వది మీ కమ్యూనికేషన్, న్యాచురల్ కమ్యూనికేషన్, 3వ C. ఈ 3ంటిని మనం తయారు చేస్తేనే ఇంటర్వ్యూస్ అనేటువంటివి ఈజీగా ఉంటాయి. మనం ఇప్పుడు చాలామంది చూస్తూ ఉంటాం, సంవత్సరాల తరబడి, అంటే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో లాస్ట్ ఒక 1.5 years నుంచి చూస్తే, 1.5 year నుంచి చూస్తే కొంతమంది 20, 30, 40 ఇంటర్వ్యూలు ఇచ్చినప్పటికీ వాళ్ళు సెలెక్ట్ కాలేనటువంటి పరిస్థితి. ఈవెన్ సాఫ్ట్వేర్లో కూడా ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో. సో ఇక్కడ ఒకటి ఫస్ట్ పాయింట్ ఏమిటంటే, మనల్ని ఎలా ప్రజెంట్ చేసుకుంటున్నాం అనేటువంటిది ఇంపార్టెంట్. రైట్, సో మన ప్రజెంటేషన్ ఇంపార్టెంట్. మరి ఆ ప్రజెంటేషన్ చేసేటప్పుడు మీరు ఓన్లీ ఒక మార్కులను పట్టుకుని, నేను ఇందాక చెప్పినట్టుగా మీకు డోర్ ఓపెన్ చేసింది మీ మార్కులు. ఆ ఇంటర్వ్యూకి వెళ్ళటానికి మీ డిగ్రీ, మీ మార్కులు డోర్ ఓపెన్ చేసింది అంతే. ఆ తర్వాత జాబ్ ఇచ్చేది ఇది కాదు. కరెక్ట్, రైట్. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. ఇక్కడ ఇప్పుడు ఒక్కొక్కసారి ఏమవుతుందంటే అక్కడ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ చాలా తక్కువ ఉండొచ్చు, నువ్వు బాగా ప్రజెంట్ చేసి ఉండొచ్చు. చాలామంది ఏమవుతుందంటే అక్కడ డిసప్పాయింట్ అవుతారు. రైట్, లేదు కొన్ని ఇప్పుడు సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఏమిటంటే అక్కడ లే ఆఫ్స్ కానివ్వండి, అక్కడ ఉన్నటువంటి జాబ్ మార్కెట్ చాలా డల్గా ఉంది. సో యూజువల్గా ఒక 5 ఇంటర్వ్యూస్ ఇచ్చేటువంటి టైంలో ఒక్కొక్కసారి 20 ఇంటర్వ్యూస్ కూడా ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో మరి ఇంత ప్రయాణం చేసేటప్పుడు వాళ్ళు ఒక ఇంటర్వ్యూ తర్వాత ఒక ఇంటర్వ్యూకి ఎలా మార్పు చెందామనేటువంటిది ఆలోచించాలా? ఒక ఇంటర్వ్యూ తర్వాత ఒక ఇంటర్వ్యూ ఫెయిల్ అవుతున్నాం కాబట్టి మనం క్రాక్ చేయలేకపోతున్నామని డిసప్పాయింట్ అవ్వాలా? రెండు ఉన్నాయి చూసారా? సో వీటిలో ఎవరైతే రెండో రకం ఉన్నారో డిసప్పాయింట్ అయ్యేటువంటి వాళ్ళు వెనకబడిపోతూ ఉంటారు. సో మొదటి వాళ్ళు ఏమిటంటే, ఓకే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో, మార్కెట్ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఉన్నటువంటి కాంపిటీషన్ ఎక్కువ కాబట్టి ఇది జరుగుతుంది. సో బట్ నేను ఇంకొంచెం ఎక్కువగా బెటర్ అవ్వాలి అనేటువంటి ఆలోచన ధోరణి ఉన్నటువంటి వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు. ఆ మిగిలిన చిన్న ఆపర్చునిటీస్, అంటే ఆ కొన్ని ఆపర్చునిటీస్ని కూడా గ్రాప్ చేసుకోవడంలో వీళ్ళు ముందు వరుసలో ఉంటారు. సో వీటికి అంటే నేను ఇప్పుడు ఎందుకు చెప్తున్నానంటే, ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇటు పక్క గవర్నమెంట్ జాబ్స్ అయినా, ఇటు పక్కన ప్రైవేట్ జాబ్స్ అయినా, సాఫ్ట్వేర్ జాబ్స్ అయినా సరే గత 1.5 year నుంచి
సో లిమిటెడ్ జాబ్స్ నెంబర్ చాలా తగ్గుతూ ఉంది ఇప్పుడు, రైట్? ఆ మార్కెట్ యొక్క ప్రభావం అట్లా ఉంది. ఇక గవర్నమెంట్ జాబ్స్ అంటారా, అవి ఎప్పుడు కూడా వందల్లోనే ఉంటాయి. దాన్ని పార్టిసిపేట్ చేసేటువంటి వాళ్ళు ఏ రాష్ట్రమైనా సరే లక్షల్లో ఉంటారు. ఆ కాంపిటీషన్ వేరే, రైట్? సో అది ముందు గమనించాలి. సో దానికి ఏమిటంటే మనం ఇంకా ఎక్కువగా, అంటే నేను గవర్నమెంట్ జాబే ఇది అన్నప్పుడు దానికి సంబంధించినటువంటి స్కిల్స్ ఏమిటి, నాకు ప్రైవేట్ జాబ్స్ కావాలి అనుకున్నప్పుడు ఇక్కడ చూపించాల్సినటువంటి స్కిల్స్ ఏమిటి అనేటువంటివి ఈ డిఫరెన్షియేట్ చేసుకుని వాళ్ళు ప్రయాణం మొదలు పెట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో అది మోస్ట్ ఇంపార్టెంట్. అసలు ఇంటర్వ్యూ అంటే ఏమిటి, రైట్? అసలు ఇంటర్వ్యూ అంటే వాళ్ళు చూసేటువంటిది మన యొక్క థింకింగ్ని, మన యొక్క అడాప్టబిలిటీని, మన యొక్క రెస్పాన్సిబిలిటీని, ప్రాథమికంగా ఇవి చూపించడం అనేటువంటిది ఇంపార్టెంట్. అంటే అవతల వాళ్ళు ఇంటర్వ్యూ ప్యానెల్లో కూర్చున్నటువంటి వాళ్ళు మనల్ని ఎంతవరకు నమ్మాలి, మన సామర్థ్యాన్ని ఎంతవరకు వాళ్ళు బిలీవ్ చేయాలి, రైట్? సో ఇతను ఎంత హానెస్ట్గా ఉన్నాడు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. అంటే ఇవి వాళ్ళు అబ్జర్వ్ చేసేటువంటివి. మనం వీటి విషయంలో ఎంతవరకు మనం ట్రైన్ చేసుకున్నాము. నేను ఇందాక చెప్పినట్టుగా సబ్జెక్ట్ ఎగ్జామ్స్ కోసం సంవత్సరాల తరబడి ప్రిపేర్ చేసేటువంటి మనం ఇంటర్వ్యూకి సంబంధించినటువంటి స్కిల్స్ అంటే అది ఎక్కడో మళ్ళీ బయట నుంచి వచ్చేటువంటిది కాదండి. ఇది అందుకే చిన్నప్పటి నుంచి ఏమిటంటే ప్రాజెక్టులు పెట్టడం, ఎక్స్పీరియన్షియల్ లెర్నింగ్ ఇవ్వటం, డిబేట్లు కండక్ట్ చేయటం, రైట్? కొన్ని యాక్టివిటీస్ని వాళ్ళ చేత సొంతంగా చేయించటం, ఇవన్నీ మన వ్యవస్థలో ఉన్నాయి. కానీ పాటించేది ఎవరు, దాని పర్పస్ని పిల్లలకి అందించేటువంటిది ఎవరు, అక్కడే పెద్ద క్వశ్చన్ మార్క్. అంటే ఎవరు అందిస్తున్నారు, లేదా నామమాత్రంగా వాటిని నడిపిస్తున్నారా అనేటువంటిది ఇంపార్టెంట్. నేను అందుకే ఏమంటుంటానంటే ఇంటర్వ్యూ స్కిల్స్ అనేటువంటివి అవి ఆటోమేటిక్గా చివరికి వస్తాయండి. ముందు జాగ్రత్తగా చిన్నప్పటి నుంచి కూడా ప్రతి విషయంలో కూడా వాళ్ళకి రెస్పాన్సిబిలిటీ ఇన్కల్కేట్ చేసి ఆ బిగ్ పిక్చర్ని చూసేటువంటి అవకాశాన్ని వాళ్ళని కల్పిస్తాయి. సో ఎగ్జాంపుల్ చిన్నప్పుడు అంటే 10th వరకు ఉన్నటువంటి పిల్లలు మాట్లాడేటప్పుడు అంటే ధైర్యంగా మాట్లాడడం, రైట్? గౌరవంగా మాట్లాడడం నేర్పించడం అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. సో మనం చిన్నప్పుడు అసలు వాడు చిన్నపిల్లవాడు, వాడికి తెలియదు అని వాళ్ళ మాటలు మాట్లాడించడమే తగ్గిస్తే ఆ తర్వాత మీరు ఇందాక చెప్పినట్టుగా వారం రోజుల్లోనో, నెల రోజుల్లోనో, 3 నెలల్లోనో, 4 నెలల్లోనే కమ్యూనికేషన్ డెవలప్ అవ్వదు, ఆ కాన్ఫిడెన్స్ డెవలప్ అవ్వదు, ఆ కరేజ్ డెవలప్ కాదు. సో కాబట్టి ఇక్కడ ఏమిటంటే ఒక్కొక్కసారి ఒక్కొక్క స్కిల్ని అది ఇన్కల్కేట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి, భాగం అయిపోతూ ఉండాలి. కాకపోతే వాళ్ళు చెప్పేటువంటిది ధైర్యంగా చెప్పాలి, ఆనెస్ట్గా చెప్పాలి. అది చిన్నపిల్లల్లో అలవాటు చేయవలసింది. అది రకరకాలుగా అలవాటు చేయొచ్చు. అంటే ఏదైనా వాళ్ళు చేసినటువంటి యాక్టివిటీస్ చేసేటప్పుడు వాళ్ళని అంటే వాళ్ళు చెప్పింది మనం వినటం, రైట్? మనం ఇంటర్ఫియర్ అవ్వకుండా ఎంత జాగ్రత్తగా చెప్తున్నాడు. ఇప్పుడు ఏదైనా ఒక విషయం మీద చెప్పాల్సి వచ్చినప్పుడు ఎవరైనా సరే 10 పాయింట్లు ఉన్నాయనుకోండి, 2 పాయింట్లు, 3 పాయింట్లు, 4 పాయింట్లు వచ్చేటప్పటికి మర్చిపోతారు. అదే ఆ గ్రూప్ ముందు చెప్పాలి అంటే, లేకపోతే మీరు టెస్టింగ్ టైంలో ఉండేటప్పుడు మరింత ఇబ్బంది అవుతుంది. సో ఇది ఎందుకని, మీకు మెంటల్గా ఆ కాగ్నిటివ్ లోడ్ పడిపోతుంది, మెంటల్ స్ట్రెస్ వస్తుంది. సో అప్పుడు మనకు ప్రెజర్ ఫీల్ అయ్యి కొన్ని ఆగిపోతాయి, చెప్పలేకపోతాం. సో ఇది ఏమిటంటే ఇది వాళ్ళలో భాగంగా చిన్నప్పటి నుంచి నేర్పాల్సినటువంటి అవసరం ఉంది అని అంటున్నాను. అంటే అది ఇండైరెక్ట్గా జరగాల్సినటువంటి అవసరం ఉంది. సో అలాగే వాళ్ళు ధైర్యంగా అంటే అవతల వాళ్ళ కంటిలో చూసి చెప్పేటువంటి విధంగా ఆ ధైర్యాన్ని తీసుకురావటం, రెస్పెక్ట్తో కూడినటువంటి ఆ ధైర్యాన్ని తీసుకురావటం అనేటువంటిది ఇంపార్టెంట్. మూడోది విషయం మీద అవగాహనతో మాట్లాడటం. ఇప్పుడు ఏదైనా ఒక విషయం తీసుకోండి, అంటే వాళ్ళు చిన్న క్లాసుల్లో అందుకే చాలా రోల్ ప్లేలు అది చేయిస్తుంటారు, ఎక్స్ప్లెయిన్ చేయిస్తుంటారు, ఇవన్నీ బాగా ఉంటాయి స్కూల్స్లో. దాని పర్పస్ ఏమిటంటే వాడు రేపొద్దుట జీవితంలో ఎప్పుడైనా సరే వాడు అనుకున్నది ఎక్స్ప్రెస్ చేయడానికి, వాడు ఆలోచించడానికి, ఎదుటి వాళ్ళకి అర్థమయ్యేటువంటి విధంగా చెప్పడానికి, ఎదుటి వాళ్ళు చెప్పేటువంటి క్వశ్చన్స్ని అర్థం చేసుకుని వీడు కరెక్ట్ చేసుకోవడానికి మైండ్ని రెడీ చేయటం. మనం అక్కడ ఆ మార్కులు వేటలో మీరు అంటుంటారు కదా, గంటల తరబడి చదివిస్తే ఏమవుతుంది, బాల్యం దూరం అయిపోతుందా అంటే మీకు మార్క్స్ ఉంటాయి,
అంటే నేను ఇందాక చెప్పినట్టుగా డోర్ ఓపెన్ చేస్తుంది లోపలికి వెళ్ళటానికి. ఆ లోపల కూర్చుంటారా లేరా అనేటువంటిది వీటి మీద ఆధారపడి ఉంటుంది. ఓకే. రైట్. అంటే ఏజ్ అప్రాప్రియేట్గా ఆ విధంగా చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. ఇప్పుడు అదే ఇంటర్మీడియట్కి వచ్చేటప్పటికి మరింత లోతుగా అంటే అప్లికేషన్ ఓరియంటెడ్గా వాళ్ళు మాట్లాడేటువంటి మాటల్లో మార్పును మనం గమనించాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇప్పుడు అదే గ్రాడ్యుయేషన్కి వచ్చేటప్పటికి ఇంకొంచెం లోతుగా వాళ్ళ ఎక్స్ప్లెనేషన్లో ఆ లోతైనటువంటి విశ్లేషణ ఉంటుందా, ఎంతవరకు ఉంటుంది అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇవి మార్కుల కోసం మీరు చేసేటువంటి ప్రయాణానికి తెలియకుండా వచ్చేటువంటి అద్భుతమైనటువంటి క్వాలిటీస్ ఇవి. దురదృష్టం ఏమిటంటే ఇవేమీ ఎవరు చూడం. ఓకే. రైట్. సో లాస్ట్లో మాత్రం ఆ ఇంటర్వ్యూ కావాలి, దాంట్లో ప్యాకేజ్ కావాలి, ఆ జాబ్ కావాలి. సో అది సమస్య. దానికి తగ్గ అన్నీ చేయాలంటారు. సరే, మనం కొన్నిసార్లు చూసుకుంటే కోచింగ్ సెంటర్స్లో కానీ ఎక్కడైనా కానీ కోచింగ్లో మీకు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్పిస్తాము అని చెప్తారు. సో అక్కడే నేర్చుకుంటారు కొంతమంది. సో అది కరెక్టే అంటారా? ఓన్లీ మనం జాబ్ పర్పస్ కోచింగ్ తీసుకునే సమయంలో మరి ఎప్పుడు అంటే నేను ఇప్పుడు వరకు మనం మాట్లాడుకున్నది సాధిక, చిన్నప్పటి నుంచి వ్యవస్థలో ఆ పాజిటివ్గా అలా నడిచినప్పుడు ఇవి ఆటోమేటిక్గా ఆ జాబ్ అప్రాప్రియేట్గా వాళ్ళు మలుచుకుంటారు. అంటే ఇది ఎట్లాగంటే మీ దగ్గర బంగారం ఉందనుకోండి, దాన్ని ఏ రకమైన ఆభరణం కావాలంటే ఆ రకమైన ఆభరణం చేసుకుంటారు. రైట్. సో ఈ క్వాలిటీస్ అన్నీ కూడా అంటే ఒక స్థాయి వచ్చే వరకు కూడా ఈ క్వాలిటీస్ని ఇప్పుడు మనం మాట్లాడుకున్న క్వాలిటీస్ అన్నీ కూడా బంగారం లాంటిది. సో ఇది ఐటీ జాబ్కి మౌల్డ్ చేసుకుంటారా, గవర్నమెంట్ జాబ్కి మౌల్డ్ చేసుకుంటారా, సివిల్ సర్వీస్కి మౌల్డ్ చేసుకుంటారా అనేది తర్వాత మీ ఇష్టం. సో ఇప్పుడు ఇది లేకపోతే అక్కడ ఇబ్బంది అవుతుంది అనేటువంటిది. సో ఇప్పుడు మీరు అడిగినట్టుగా ఏమిటంటే కొంతమందికి ఇప్పుడు మీరు అన్న విధంగా చిన్నప్పటి నుంచి నేర్చుకోకుండా అంటే కొన్ని విలేజెస్లో చూస్తుంటే పిల్లలు వస్తూ ఉంటారు. సో వాళ్ళ స్కూల్లో కానీ స్కూల్ వ్యవస్థ గవర్నమెంట్లో చదువుతూ ఉంటారు, స్కూల్ వ్యవస్థ అంతగా ఇంగ్లీష్ నేర్పించకుండా ఉంటారు. సో ఆ తర్వాత మనము ఓన్లీ కోచింగ్ సెంటర్కి వచ్చి నేర్చుకుంటూ ఉంటారు కొంతమంది స్కిల్స్. అప్పుడు మేము ఎందుకు ఓవర్కమ్ అవ్వట్లే అని చెప్పేసి చాలా మంది బాధపడుతూ కూడా కనిపిస్తూ ఉంటారు. అది ఎలా? ఎందుకంటే పాపం వాళ్ళకి ఆ టైం వచ్చేటప్పటికి ఒక బాధ్యత అలవాటు అవుతుంది. వాళ్ళు కూడా ఒక ఏజ్ వస్తుంది కాబట్టి. సో ఆ రెస్పాన్సిబిలిటీ ఎప్పుడైతే వాళ్ళకి వచ్చిందో అదే టైంలో మిగిలిన వాళ్ళు వీళ్ళకన్నా ముందు వెళ్తున్నప్పుడు చాలా ఇబ్బంది పడేటువంటి వాళ్ళకి చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు ఆ గ్రామాల నుంచి అలా వచ్చినటువంటి వాళ్ళు చూసినప్పుడు ఆ ఇనీషియల్గా వాళ్ళ దగ్గర ఆ స్ట్రెంగ్త్ ఉంటే, ఏంటి స్ట్రెంగ్త్ అంటే వాళ్ళని రెగ్యులేట్ చేసుకోండి. ఒక 3 నెలల పాటో 6 నెలల పాటో దాని మీద ఎఫర్ట్ పెట్టేటువంటి అవకాశం ఉంటే వాళ్ళలో మార్పు వస్తుంది. సో ఇప్పుడు చాలా కంపెనీస్లో ఏమిటంటే పెద్ద పెద్ద పొజిషన్లో ఉన్న వాళ్ళు ఉంటారు, వాళ్ళంతా కూడా మదర్ టంగ్లో నేర్చుకుని వచ్చినటువంటి వాళ్ళే. సో అలాంటి వాళ్ళ గురించి మనం తెలుసుకున్నప్పుడు కూడా కొంచెం ఎక్కువ మోటివేట్ అవ్వడానికి అవకాశం ఉంటుంది. సో ఇప్పుడు వీళ్ళకి ఇంగ్లీష్ రాలేదంటే నాలెడ్జ్ వేరు, లాంగ్వేజ్ వేరు. రైట్. సో ఇప్పుడు మనకు నాలెడ్జ్ ఉన్న ఎక్స్ప్రెస్ చేయలేకపోవటం అది వేరే అంశం. సో ఇక్కడ ఏమిటంటే ఇప్పుడు తెలుగు మీడియంలో చదువుకొని వచ్చిన పిల్లలకి ఏమవుతుందంటే అలాంటి వాతావరణం లేదు కాబట్టి వాళ్ళకి ఇంగ్లీష్ రాలేదు, అంతే తప్ప వాళ్ళు అండర్ రేటెడ్ కాదు. అది వాళ్ళు బలంగా నమ్మి ఒక 3 నెలల పాటో 6 నెలల పాటో. ఇక్కడ ఇంకొకటి సాధిక వచ్చేటువంటి ఇబ్బంది ఏమిటంటే ఇప్పుడు చిన్నపిల్లలు తప్పైనా మాట్లాడతారు. ఒక ఏజ్ వచ్చిన తర్వాత నేను మాట్లాడేది తప్పైతే వాళ్ళు నవ్వుతారేమో అనేటువంటి ఒక భయాలతో వీళ్ళు ఆగిపోతారు. సో అందువల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ఎక్కువ టైం పడుతుంది. రైట్. సో అంటే లాంగ్వేజ్ నేర్చుకోవటం సంబంధించి మీరు అడిగినట్లయితే సో అది అంటే ఆ చక్రాల నుంచి బయటికి రావాలి. ఎలా రావాలంటారు? అంటే వాళ్ళకు వాళ్ళు తెలుసుకొని ఈ 3 నెలలు 6 నెలలు ఆ టైం ఫ్రేమ్ పెట్టుకుని వాళ్ళు చేసేటువంటి రోజువారీ యాక్టివిటీస్లో వాళ్ళు బయట వాళ్ళతో మాట్లాడలేకపోయినా వాళ్ళు చేసేటువంటి యాక్టివిటీనే వాళ్ళు సెల్ఫ్ ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేది చాలా ఎక్కువగా ఉపయోగపడుతుంది. ఇప్పుడు అంటే ఆ ఏజ్ పెద్ద వయసుకి వచ్చిన తర్వాత పేరెంట్స్ సపోర్ట్ ఏముందండి? సో జస్ట్ ఏమిటంటే వాళ్ళ ప్రోత్సాహం అంతే, నన్ను కష్టపడి చెయ్యి అనేటువంటిది ఆ మోరల్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది. రైట్. సో వాళ్ళు అంత చేయాల్సినటువంటి అవసరం ఉండదు. రైట్. ఇప్పుడు మీరు చెప్పింది ఏమిటంటే ఒక విలేజెస్లో చదువుకొచ్చినటువంటి పిల్లలు, సో వాళ్ళు అక్కడే ఉన్నప్పుడు పేరెంట్స్ వాళ్ళు మారల్ సపోర్ట్ ఇస్తే సరిపోతుంది, అంతకు మించి అవసరం ఉండదు కదా. సో కాకపోతే ఈ పిల్లల విషయంలో ఏంటంటే మోస్ట్ పర్టికులర్లీ లాంగ్వేజ్ విషయంలో ఏమిటంటే ఆ సెల్ఫ్
సెల్ఫ్గా ఎక్స్ప్లెయిన్ చేసుకోవడం అనేటువంటిది చాలా చాలా ఎక్కువ ఉపయోగపడుతుంది. అంటే ప్రతి యాక్టివిటీలో ఆ విధంగా మాట్లాడడం. సో ఆ తర్వాత ఫ్రెండ్స్ దగ్గర మాట్లాడటం, రైట్. సో ఆ తర్వాత వేరే తెలియనటువంటి వాళ్ళ దగ్గర మాట్లాడడం. ఆ ఫ్లో రావాలండి. అంటే ఆ ఫ్లో రావాలి అంటే ఆ మోర్ ప్రాక్టీస్ ఉండాలి అంతే. సో ఆ ఫ్లోకి ఆ ప్రాక్టీస్ మనం తగ్గించేయటం వల్ల ఇబ్బంది అవుతూ ఉంటుంది. సో అక్కడ ఆ భయాన్ని వదిలేసి బయటికి రావాలి. ఇప్పుడు మీ దగ్గర పిల్లలు వస్తూ ఉంటారు కాబట్టి మీరు ఇలాంటి కమ్యూనికేషన్ కూడా నేర్పిస్తూ ఉంటారు పిల్లలకి నార్మల్గా. ఓకే సరే, ఇప్పుడు చూసుకుంటే పేరెంట్స్ అడుగుతూ ఉంటారు, మా అబ్బాయి చాలా చదువుతాడు కానీ జాబ్ క్రాక్ చేసే సమయంలో ఇలాంటి ఇంటర్వ్యూలో ఫెయిల్ అవుతూ ఉంటాడు. సరే, అసలైన కారణం ఆయన కమ్యూనికేషన్లో ఉన్నాడు, కాకపోతే ఒక టెన్షన్ అనేది ఉంటుంది ఇంటర్వ్యూకి వెళ్ళే సమయంలో అని చెప్పేసి పేరెంట్స్ అంటూ ఉంటారు. సో ఆ టెన్షన్ ఎలా? నేను అదే అంటున్నా. నేను ముందు చెప్పినటువంటిది కూడా ఏమిటంటే పిల్లలకి ముందు కాన్ఫిడెన్స్, రెండవది క్లారిటీ, మూడవది ఆ కమ్యూనికేషన్, న్యాచురల్ కమ్యూనికేషన్ అలవాటు చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది. కాన్ఫిడెన్స్ రావాలంటే ఎలా వస్తుంది? మీ సబ్జెక్ట్ మీద మీకు పూర్తిగా గ్రిప్ ఉండాలి. రెండవది మీ నాలెడ్జ్, మీ యొక్క లాంగ్వేజ్ మీద మీకు గ్రిప్ ఉండాలి. ఈ రెండు ఇంపార్టెంట్. అంటే ఒకటి సబ్జెక్ట్ నాలెడ్జ్, రెండవది లాంగ్వేజ్. ఈ రెండు ఇంపార్టెంట్ కదా, ఇవి కదా ప్రధానం. ఈ రెండు ఉంటేనే మీకు అక్కడ కాన్ఫిడెన్స్ వస్తుంది. కరెక్ట్. సో ఇక్కడ మనం కాన్ఫిడెన్స్ రావాలంటే ముందు ప్రయత్నం చేయాల్సింది ఏమిటి? మీరు సబ్జెక్ట్ మీద పూర్తిగా అవగాహన సంపాదించాలి, రైట్. రెండోది మీరు ఎక్స్ప్రెస్ చేసే లాంగ్వేజ్, అది తెలుగా, ఇంగ్లీషా, హిందీనా, వేరే ఏదైనా కానివ్వండి, లాంగ్వేజ్ మీద మీద పట్టు రావాలి. ఈ రెండు కదా మనం మాట్లాడాల్సింది. కరెక్ట్. ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ రెండోది ఏమిటంటే ఒక్కొక్క జాబ్కి అంటే ఒక్కొక్క జాబ్కి ఒక్కొక్క స్టైల్ ఆఫ్ ఇంటర్వ్యూస్ ఉంటాయి. అంటే పారామీటర్స్ వేరే ఉంటాయి. ఇప్పుడు సపోజ్ ఐటీ జాబ్స్ ఇట్లా ఉన్నాయనుకోండి, వాళ్ళు ముఖ్యంగా అడిగేటువంటిది ఏమిటి అంటే మీ ప్రాజెక్ట్ వర్క్ ఏమిటి, మీ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఎంతవరకు ఉన్నాయి, అవును, మీరు వేరే వాళ్ళతో ప్రాపర్గా కమ్యూనికేట్ చేయగలుగుతున్నారా లేదా. ఇవి మూడు చాలా చాలా ఇంపార్టెంట్. మీకు సీజీపీ ఎంతైనా ఉండినవ్వండి, ఇక్కడ ఫెయిల్ అయ్యారనుకోండి, రైట్, మీ ఛాన్సెస్ తగ్గిపోతాయి. మరి ఇక్కడ ప్రాజెక్ట్ వర్క్ అంటే మీ రియలిస్టిక్ ఎక్స్పీరియన్స్ ఎంతవరకు ఉంది. మీరు ఏ ప్రాజెక్టు చేయలేదు, లేదు ఏదో ఫేక్ ప్రాజెక్ట్తో వెళ్ళారు, అక్కడ దొరికిపోతారు కదా, రైట్. సో అక్కడ ఏంటంటే బాగా ఎక్కువ డిమాండ్ ఉందనుకోండి, పోన్లే ఈరోజు వీరికి డిగ్రీ అంటూ ఉన్నది, కొంతవరకు ఉన్నారు అని తీసుకుంటారు. తర్వాత మనం ట్రైన్ చేసుకుందాంలే, తర్వాత మనం కొంచెం ట్రైన్ చేసుకుందాంలే అనేటువంటి వాళ్ళు అనుకుంటారు. సో మరి ఇక్కడ ఆల్రెడీ తక్కువ ఉన్నటువంటి పరిస్థితుల్లో ఏమవుతుంది, ప్యూర్గా స్కిల్ని చూస్తారు. కరెక్ట్. సో ఇప్పుడు మీ దగ్గర ఈ ప్రాజెక్టు సరైనటువంటి ప్రాజెక్ట్ నాలెడ్జ్ లేదు, మరి ఎట్లా, రైట్. మరి ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ ఉన్నాయా? సో ఈ ఎక్స్పీరియన్స్తో రేపొద్దుట ఏదైనా కొత్తది ఇచ్చినప్పుడు ఇతని ఆలోచన ఎంతవరకు ఉంది, సో ఇతను కమ్యూనికేట్ చేయగలుగుతున్నాడా, వేరే వాళ్ళతో కమ్యూనికేట్ చేయలేకపోతే ఎలా ఉంటుంది పరిస్థితి. అంటే ఇప్పుడు ప్రొఫెషనల్ జాబ్స్, ఐటీ జాబ్స్కి వచ్చేటప్పటికి ఇవి మూడు ప్రధానమైనటువంటి పాయింట్స్. సో దానికోసం వెళ్తున్నాము అన్నట్లయితే ఇక్కడ వీటి ద్వారా వాళ్ళకి ఆ కాన్ఫిడెన్స్, క్లారిటీ, కమ్యూనికేషన్ అనేటువంటిది ఇంపార్టెంట్. సో ఇప్పుడు మీరు అదే గవర్నమెంట్ జాబ్స్కి వచ్చారనుకోండి, ఇక్కడ చూసే పారామీటర్స్ వేరే ఉంటాయి. మీ డిసిప్లిన్ ఎంతవరకు ఉంది, మీ ఆనెస్టీ ఎంతవరకు ఉంది, మీ యొక్క అడాప్టబిలిటీ ఎంతవరకు ఉంది, మీ యొక్క సమస్యల మీద మీ యొక్క అవేర్నెస్ ఎట్లా ఉంది. సో అంటే ఈ జాబ్స్కి వచ్చేటప్పుడు మీరు మాట్లాడేటువంటి విధానంలో, మీరు చెప్పేటువంటి విధానంలో వాళ్ళు అబ్జర్వ్ చేసేటువంటి పాయింట్స్ ఇవి, రైట్. అంటే మీకు అంశం మీద అవేర్నెస్ లేదు, మీరు చెప్పేది ఆనెస్ట్గా లేదు, మీరు తెలియదని చెప్పకుండా దాన్ని ఏదో స్టోరీ అల్లుతున్నారు, అర్థమైపోతుంది. లేదా ఒక రియలిస్టిక్ సిచ్యువేషన్ ఇచ్చారు ఏదో చెప్పమన్నప్పుడు, సో దీనికి రకరకాలుగా స్టోరీలు అల్లుతున్నారు అనుకోండి, మీ ఆనెస్టీ ఫెయిల్ అవుతుంది. సో మీ డిసిప్లిన్ ఎంతవరకు ఉంది. సో ఈ పారామీటర్స్ మీద గవర్నమెంట్ జాబ్కి సంబంధించి ప్యానెల్ వాళ్ళు లోతుగా మిమ్మల్ని అబ్జర్వ్ చేసేటువంటిది ఇంటర్వ్యూ అంశంలో. సో దీనికి వెళ్తున్నప్పుడు ఈ విషయాల్లో మనం రిఫైన్ అవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది. ఇక మూడవది టెక్నికల్ ఇంటర్వ్యూ చూద్దాం. సో టెక్నికల్ జాబ్స్కి వెళ్ళేటప్పుడు మోర్ పర్టికులర్లీ వాళ్ళు చూసేటువంటిది ఏమిటి అంటే మొట్టమొదటిగా మీ యొక్క టెక్నికల్ నాలెడ్జ్, మీ హ్యాండ్స్ ఆన్ ప్రాజెక్ట్ ఏదైతే ఉందో, మీరు ఏ ప్రాజెక్టు చేశారు, ఆ ప్రాజెక్ట్తో ఏ ప్రాబ్లమ్ని సాల్వ్ చేశారు, మీరు ఎందుకు ఆ ప్రాబ్లమ్ని అంత ఇంపార్టెంట్గా భావించారు, ఈ ప్రాబ్లం సాల్వ్ చేయటం వల్ల వచ్చినటువంటి
సొల్యూషన్స్ ఏమిటి, ఎంతమందికి ఉపయోగపడింది అనేటువంటిది చాలా జాగ్రత్తగా చూస్తారు. దీంతో పాటుగా టీమ్ బిహేవియర్. సో టెక్నికల్ జాబ్స్కి వచ్చేటప్పటికి మనం ఎంత లోతుగా ఆ నాలెడ్జ్ని మనం ప్రజెంట్ చేసామనేటువంటిది మనకి జాబ్ రావడానికి అవకాశం ఉన్నటువంటి సందర్భం అవుతుంది. మరి ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో మరో కేటగిరీ ఏమిటంటే స్టార్టప్ కంపెనీస్. అవును, రైట్. సో మరి ఇక్కడ ఇంటర్వ్యూ చూసేటప్పుడు వాళ్ళు ఎలా చూస్తారు? మోర్ పర్టికులర్లీ వాళ్ళు చూసేటువంటిది ఏమిటంటే మీ యొక్క లెర్నింగ్ యాటిట్యూడ్, మీకు ఎంత నాలెడ్జ్ ఉన్నది అటువంటిది రెండో విషయం, రైట్. రెండోది మీ అడాప్టబిలిటీ. సో ఈ లెర్నింగ్ యాటిట్యూడ్ మీకు ఉందా, అడాప్టబుల్గా ఉన్నారా అనేటువంటిది చాలా చాలా ముఖ్యమైనటువంటిది. అంటే మీకున్నటువంటి మార్క్స్, మీకున్నటువంటి నాలెడ్జ్తో పాటుగా ఇది వీళ్ళు ప్రధానంగా స్టార్టప్ కంపెనీల్లో మీ నుంచి ఎక్స్పెక్ట్ చేసేటువంటిది. అంటే ఆ సొంతంగా ఇనిషియేటివ్ చేయాల్సినటువంటి అవసరం ఉంటుంది ఇక్కడ. మీ ఆలోచన ఏదంటే వాళ్ళు ఏం చేస్తుంటారు, ఏదైనా ఒక సమస్యను మీ ముందు పెడతారు, ఈ సమస్యను మీరు ఎలా సాల్వ్ చేస్తారు, మీ ఆలోచన ఏమిటి, సో దాంట్లో ఎటువంటి ఇనిషియేటివ్స్ మీరు తీసుకోగలుగుతున్నారు, ఎటువంటి ఆలోచన మీరు చేస్తున్నారు. సో అది ఆ ప్రోయాక్టివ్నెస్ అనేటువంటిది చాలా ఇంపార్టెంట్ ఈ జాబ్కి వచ్చేటప్పటికి. మరి ఇవి ఉన్నాయా లేవా, ఓకే, చూసుకోవాలి. సో ఈ విధంగా ఇప్పుడు మనం మాట్లాడుకున్నట్టుగా ఒక్కొక్క కేటగిరీకి, అది ఐటీ జాబా, టెక్నికల్ జాబా, గవర్నమెంట్ జాబా, లేదా స్టార్టప్కి సంబంధించినటువంటి జాబ్కి వెళ్తున్నావా, సో అక్కడ ఉన్నటువంటి డిమాండెడ్ స్కిల్స్ ఏమిటి, అక్కడ పర్టికులర్లీ మీరు వెళ్తున్నటువంటి ఇంటర్వ్యూలో వాళ్ళు బాగా, అంటే ప్రతి దాంట్లో జేడీ ఉంటుంది, జాబ్ డిస్క్రిప్షన్ ఉంటుంది, వాళ్ళు ఏమి ఆశిస్తున్నారు మన నుంచి, సో దానికి మనకున్నటువంటి స్కిల్స్ని కనెక్ట్ చేయటం అనేటువంటిది ఇంపార్టెంట్. సో మనకున్నది వాడు తీసుకోడు, వాడికి కావాల్సింది మనం ఇవ్వాలి, మనం జాబ్కి వెళ్తున్నాము అంటే, రైట్. సో ఆ అంశాల్లో వీళ్ళు ఆ విధంగా ట్రైన్ అయ్యి ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఫైనల్గా ఏమిటంటే అండి, ఏ ఇంటర్వ్యూ అయినా సరే బేసిక్గా ఉండాల్సినటువంటి ఒక 5 స్కిల్స్ మనం మాట్లాడితే, మొట్టమొదటిది కమ్యూనికేషన్ విత్ క్లారిటీ అండి. రెండవది కాన్ఫిడెన్స్ వితౌట్ యారగెన్స్, పొగరుగా కాకుండా మన ఆత్మవిశ్వాసంతో చెప్పాలి. మూడవది ఇప్పుడున్నటువంటి ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితుల్లో ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అండి. సో ప్రాబ్లమ్ సాల్వింగ్ నేచర్ అనేటువంటిదే చాలా చాలా ముఖ్యమైనటువంటిది ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో. నాలుగవది టీమ్ మైండ్ సెట్. సో ఉన్నటువంటి పరిస్థితిని మనం అర్థం చేసుకుని ఎంత ఫ్లెక్సిబుల్గా ముందుకు వెళ్తున్నాడు వీడు అనేటువంటిది చాలా చాలా ఇంపార్టెంట్. ఇక ఐదవది లాస్ట్ది మోస్ట్ ఇంపార్టెంట్ ఏమిటంటే మనకున్న లెర్నింగ్ ఎబిలిటీ. ఇప్పుడున్న ప్రపంచం బాగా మారిపోతూ ఉంది. సో దీంట్లో మనకు ఆ లెర్నింగ్ ఎబిలిటీ, ఆ లెర్నింగ్ ఇనిషియేటివ్స్ ఎంతవరకు ఇతని దగ్గర ఉన్నాయి. కొంతమంది మూర్ఖంగా ఉంటారు, నాకు ఇంతే, కరెక్ట్, రైట్, అది పని చేయదు ఇప్పుడు. సో ఆ లెర్నింగ్ ఎబిలిటీ అనేటువంటిది 5th వన్ అండి. సో ఈ 5 కూడా మనం చెప్పినటువంటి కేటగిరీ పరంగా కాకుండా జనరల్గా ఉండవలసినటువంటి 5 టాప్ స్కిల్స్. ఎవరైతే ఇంటర్వ్యూకి ప్రిపేర్ అవుతున్నారో ఆ ఇంటర్వ్యూ ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు ఈ విధంగా ఒక చెక్ లిస్ట్ రాసుకుంటే వాళ్ళకి వాళ్ళు రేట్ చేసుకుంటే సరిపోతుంది. సపోజ్ మీరు ఇందాక అన్నట్టుగా 3 నెలలు కమింగ్ 6 మంత్స్లో నా పీరియడ్లో ఈ ఇంటర్వ్యూకి ఈయన్ని క్రాక్ చేయాలని అనుకుంది, రైట్. ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎక్కువ రోజులు పడుతుంది. సో ఈ వీటిలో వాళ్ళ రూమ్లో ఒక షీట్ పెట్టుకుంటే ఈ 5 పాయింట్స్ లేకపోతే 8 పాయింట్స్ చాలా రాసుకోవచ్చు. అందులో మన కమ్యూనికేషన్ ఎట్లా ఉంది, మన క్లారిటీ ఎట్లా ఉంది, ఎక్స్ప్రెషన్ ఎట్లా ఉంది, కమ్యూనికేషన్ ఫ్లో ఎట్లా ఉంది, రైట్. సో మన లెర్నింగ్ ఎబిలిటీని మనం ఏ విధంగా మనం ప్రజెంట్ చేస్తున్నాము, రైట్. మన ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్స్ గురించి మనం కొంచెం బెటర్గా మనం చెప్పగలుగుతున్నామా లేదా, సో ప్రాజెక్ట్ ఓవరాల్ ఎక్స్ప్లెనేషన్ మనం ఎలా చేయగలుగుతున్నాము, సో ఎన్ని రకాల ప్రాజెక్టుల గురించి మాట్లాడుతున్నాము, లేదా కొత్తది ఇన్స్టంటేనియస్గా ఏదైనా అంశం గురించి ఇచ్చినప్పుడు మనం ఇన్స్టంటేనియస్గా దాన్ని అర్థం చేసుకుని మనం మాట్లాడగలుగుతున్నామా లేదా. సో ఈ విధంగా వాళ్ళకి తగ్గట్టుగా కొన్ని పాయింట్స్, ఒక 10 పాయింట్లు అక్కడ రాసుకొని, సో ఏ వారానికి ఆ వారమో ఫోర్త్ నైటో వీటిని వీళ్ళే రేట్ చేసుకుంటే, సెల్ఫ్ రేటింగ్ నిజాయితీగా చేసుకోగలిగితేనండి వితిన్ ఫ్యూ వీక్స్లోనే చాలా గ్రేటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది. ఎందుకు గ్రేటర్ ఇంప్రూవ్మెంట్ వస్తుంది అంటున్నానంటే, ఎవరైతే ఈ పాయింట్స్ మీద అబ్జర్వ్ చేశారో, రాసి తగిలించాడు లోపల అంటే అతను చాలా లోతుగా ఆలోచిస్తున్నట్టు, చాలా లోతుగా దానికి విలువ ఇస్తున్నట్టు. సో రోజువారీ వాళ్ళకి
ఆ అసెస్మెంట్ యాక్షన్ కూడా వాళ్ళకి తోడైతే వితిన్ ఫ్యూ వీక్స్లో వాళ్ళ యొక్క స్ట్రెంగ్త్ వాళ్ళకే అర్థమైపోతుంది. అరే ఇంత మార్పు వచ్చిందా, నేను ఇంత ఫ్లరిష్ అయ్యానా అనేటువంటి మార్పు వాళ్ళని చాలా ముందుకు తీసుకువెళ్తుందండి. సో కాబట్టి ఫైనల్గా ఇంటర్వ్యూకి సంబంధించి ఏమిటంటే ఇది లాస్ట్ 10 days ఎఫర్ట్ కాదు. జనరల్గా ఏంటంటే ముందు నుంచి ప్రతి యాక్టివిటీలోని కొన్ని స్కిల్స్ని యాడ్ చేసుకుంటూ పిల్లలకు వెళ్తే ఇంటర్వ్యూ అనేటువంటిది పెద్ద కష్టం కాదు. సో ఏదైనప్పటికీ లాస్ట్లోకి వచ్చేటప్పటికి ఆ ఇంటర్వ్యూ ప్యాటర్న్, మనం ఏ జాబ్కి వెళ్తున్నాం అనే దాని మీద, దానికి సంబంధించినటువంటి డిమాండ్స్ ఏమిటి అనేటువంటి దాని మీద మనకున్నటువంటి స్కిల్స్ని మౌల్డ్ చేసుకుని ముందుకెళ్లాల్సినటువంటి అవసరం ఉంటుంది. చాలా చాలా బాగా చెప్పారు. థ్యాంక్ యూ సో మచ్ సార్. సో చూసారు కదా, మీకేమైనా డౌట్స్ ఉంటే ఈ నెంబర్ని సంప్రదించండి, డౌట్స్ క్లియర్ చేసుకోండి. ఇది ఈరోజు ఎపిసోడ్. మరో ఎపిసోడ్తో మళ్ళీ కలుద్దాం. నమస్తే. ఎన్బివి సుబ్బారావు గారు ఆధునిక ఎడ్యుకేషనల్ డిజైనర్. ఈ 21వ శతాబ్దంలో విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులపై లోతైన పరిశోధన చేశారు. 3 బుక్స్ కూడా రాశారు. విద్యార్థులకు మార్క్స్ మరియు ర్యాంక్స్ తో పాటు ఇప్పుడు సెల్ఫ్ లెర్నింగ్ గ్రోత్ మైండ్ సెట్ అత్యవసరమని ఆయన డిజైన్ చేసిన ఇన్నోమెంటర్షిప్ ఎక్సైల్ మైండ్ ఆర్పిటి ఫ్రేమ్వర్క్ లాంటి సెషన్స్, ప్రాక్టికల్ మరియు వర్చువల్ టెక్నిక్స్ అందిస్తూ దేశవ్యాప్తంగా విద్యార్థులను సెల్ఫ్ రిలయంట్ గా తయారు చేస్తున్నారు. ఆయన క్లాస్ రూమ్ బలపడితే భారతదేశం మరింత బలపడుతుందని నమ్ముతారు. ఇప్పటి వరకు 17,550 మంది విద్యార్థులకు జేఈఈ, నీట్, మెంటర్షిప్, 2,530 మంది టీచర్స్ కి ట్రైనింగ్, 1,850 మంది పేరెంట్స్ కి మెంటర్షిప్ అందించారు.